రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మిత్రులారా, ఫిట్నెస్ సర్టిఫికేట్ కార్పొరేషన్ శాఖలో ఉన్నటువంటి వాహనాలకి ఎన్ని వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో 24 గంటల లోపల తిరుపతి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల లోపల. ఎందుకంటే గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి కపిలతీర్థం దగ్గర నుంచి రియాస్పల్లి నుంచి ఒక యాక్సిడెంట్ జరిగితే పాపము మన క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కొందరు పౌరులు కూడా చనిపోయారు దాంట్లో. వెస్ట్ పోలీస్ స్టేషన్ వరకు. కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా లేవంట. ఎంత దురదృష్టం అంటే అసలు ఏం ధైర్యం వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడగకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నారా? ఫిట్నెస్ సర్టిఫికేట్లు మాకున్నట్టు సమాచారం చాలా వాహనాలకి లేవు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, 24 గంటల లోపల మీరు కానీ సమర్పించకపోతే ఎల్లుండి ఉదయం భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజా రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మేము దాన్ని వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జరిగినట్టు అవినీతి మీద అదైతే తొందరగా విచారణ జరుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు 24 గంటల లోపల చూపించాలి. ఎందుకు కట్టలేదో సమాధానం కూడా చెప్పాలి. మిత్రులారా, మేము డబుల్ డెక్కర్ బస్సుని గతంలోనే చెప్పడం జరిగింది. అభివృద్ధి అంటే డబుల్ డెక్కర్ బస్సు, ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సును తీసుకొని వచ్చి దానికోసం కొన్ని వేల చెట్లు కొట్టారు. వేల చెట్లు మిత్రులారా, 30-40 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్లు పెరగాలంటే. అది ఈరోజు ఏదైనా షెడ్లో కూర్చొని ఉందంట పోయి. దాదాపు 2.5 కోటి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి డ్రైనేజీకి లేదు, డబ్బులు కమిషన్ ఇవ్వలేదని చెప్పి పెదకా వీధిలో ఒక రోడ్డు బంద్ చేశారు. 3 సంవత్సరాలు మిత్రులారా. స్థానిక శాసనసభ్యుడికి కమిషన్ ఇవ్వలేదని చెప్పి 3 సంవత్సరాలు ఆ రోడ్డు బంద్ చేశారని అక్కడ ఉన్నట్టు స్థానికులు చెప్పారు. మొన్న మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకల్ ఎమ్మెల్యే మన సీనియర్తో కలిసి మేము దాని అక్కడ భూమి పూజ చేసాం. అన్ని డబ్బు లేనిదే పని జరగలేదు మిత్రులారా. తిరుపతిలో డబ్బు ఇస్తే తప్ప పని జరగలేని, లంచం ఇస్తే తప్ప తిరుపతిలో పనులు జరగలేదు. దాని నుంచి పూర్తిగా కాబట్టి ఎవరెవరు తీసుకున్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎల్లుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ సాయంత్రం లోపల మున్సిపల్ కమిషనర్ గారిని వెల్లడించకపోతే ఎల్లుండి భారతీయ జనతా పార్టీ దీన్ని పరిశీలించేదానికి మేము మా బృందం ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. అసలు గత ప్రభుత్వం దొంగ ఓట్లు కరెన్సీ నోటుతో గెలవాలనుకునింది. ప్రజలు చెంప చెల్లుమనిపించారు. కేవలం 11 స్థానాలకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కూడా ఇక్కడ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉంది మిత్రులారా. దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. దొంగ ఓట్ల మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే దాంట్లో సంబంధమైన అధికారుల మీద చర్యలు తీసుకునింది. ఆ రోజే చెప్పడం జరిగింది అధికారుల మీద కాదు, అధికార పార్టీలో, గతంలో ఉన్నట్టు అధికార పార్టీలో అంటే ఇప్పుడున్నట్టు ప్రతిపక్ష పార్టీలో నుండి నాయకుల పాత్ర ఉంది కాబట్టి వారి మీద కూడా సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గంజాయి, తులసివనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా చేశారు. దాంట్లో అధికార పార్టీ నాయకులకి వాటాలు. దాని మీద వారు లోతుగా పరిశీలనకు వెళ్తే దాన్ని, అలాగే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దొంగ ఓట్ల వ్యవహారంలో లోతుగా పరిశీలనకు ఆదేశాలు జారీ చేస్తే ఇమీడియట్గా వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది మన దురదృష్టం. ఎందుకంటే నిష్పక్షపాతంగా పనిచేయాలనుకుంటే అధికారుల్ని బదిలీ పేరుతో ఇక్కడి నుంచి బదిలీ చేస్తారు. ఎందుకంటే వరగాని ఉంటే ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆగడాలు బయటపడతాయి. తద్వారా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి వీళ్ళందరినీ మార్చారు. అందుకని నిన్ను మార్చారు ముఖ్యమంత్రి. ఒక సమర్థమైనటువంటి అధికారిని మార్చావు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు సరిపోవు ముఖ్యమంత్రి, నువ్వు సరిపోవు జగన్మోహన్ రెడ్డి అని నిన్ను మార్చేశారు. రాబో రోజుల్లో వీటి అన్నింటినీ అధిగమించి ఒక మంచి పరిపాలనని ఎన్డీఏ కూటమి అందిస్తామని చెప్పి ప్రజలకు భరోసా ఇస్తున్నాం. International lab facility, student lead startups, great academic exposure. KL, deemed to be university. టీటీడీలో జరిగిన అక్రమాలపైన కమిటీ అయితే వేశారు, బాగానే ఉంది. కేవలం ఈవోని మాత్రమే మార్చారు. పాతకుపోయిన అధికారులు ఎవరిని మార్చుకోవడంతో ఇది పూర్తి స్థాయిలో అంటే సమర్థవంతంగా నిష్పక్షపాతంగా జరుగుతుందన్న అనుమానాలు, అంటే ఒక ఆశ కానీ ఏమైనా ఉందా? లేదు, నాకైతే లేదు. నేను మొన్ననే చెప్పడం జరిగింది. స్వామివారిని దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయం బయట వచ్చినప్పుడు
పత్రికా మిత్రులు అడిగితే చెప్పడం జరిగింది. కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అధికారుల మీద ఎంక్వైరీ చేయాలి. 5 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళు? ఏ అధికారి మిమ్మల్ని మౌనంగా ఉండమన్నాడు? ఒక్క కేసు కూడా నమోదు చేయలేదే? ఇన్ని అవినీతి అక్రమాలు ఈరోజు వెలుగులోకి వస్తే ఒక అవినీతి కేసు కూడా మీరు ఎందుకు నమోదు చేయలేకపోయారు? కాబట్టి అక్కడ సహాయ నిరాకరణ ఉంది. టీటీడీ అధికారుల దగ్గర నుంచి స్టేట్ విజిలెన్స్ అధికారులకి సహాయ నిరాకరణ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ విచారణ ఇంకా లోతుగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దోషులందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇంటికి మున్సిపాలిటీ నిధులతో రోడ్ వేశారని చెప్పారు. దాని మీద ఎలాంటి ముందు కలబడుతున్నారు? ఖచ్చితంగా తిరుపతి కార్పొరేషన్ నిధులతో అక్కడ రోడ్డు వేసుకొని అది ప్రైవేట్ ఎస్టేట్గా దానికి ఒక గేటు పెట్టించుకొని ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. దాని మీద కూడా అధికారులు చర్య ఇది చాలా దురదృష్టకర సంఘటన. తిరుపతిలో మొత్తం రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో మఠం భూములు వెళ్ళిపోయాయి మిత్రులారా. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో మఠం భూములు వెళ్ళిపోయాయి. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోబోతున్నాం. అసలు ఎండోమెంట్ భూముల మీద ఒక రీసర్వే జరగాల్సిన అవసరం ఉంది. ఒక రీసర్వే జరిగి ఇప్పుడు పొజిషన్ ఎవరి చేతుల్లో ఉంది, ఎండోమెంట్ భూముల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా అక్కడి నుంచి ఖాళీ చేయించి స్వామివారి భూములు మఠం భూములు వారికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కబంధ హస్తాలంతా ఎక్కువ శాతం రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉంది. ఓకేనా? సరే, డబుల్ డెక్కర్ బస్సులు కొట్టినారు, చెట్లు నరికేశారు, దాన్ని ఎందుకు తిప్పడం లేదనేది ఏమన్నా డిమాండ్ చేస్తున్నారు? అరే రామ, దాంట్లో మనుషులు ఎక్కేవాళ్ళు ఉంటాయి కదా, మనుషులు ఎక్కేవాళ్ళు లేరు. పెట్టే ముందు ఆలోచన ఉండాలి. మనిషి ఫస్ట్ ఫ్రీ పెట్టారు, మళ్ళీ 50 రూపాయలు ఇస్తే ఊరంతా తిరగచ్చు అన్నారు. ఎవరిని తిరిగితే కదా ప్రజలకు దాని మీద అది అవసరం లేదు. అవసరం లేని దాని మీద మేము ఆ రోజే చెప్పడం జరిగింది. తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సు కాదు కావాల్సింది, తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సులు కావాల్సింది. అవసరమైన చోట రోడ్లు ఎక్స్పాన్షన్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో కమిషన్లు ఎక్కువ వస్తాయి కదా, మీకు కమిషన్లు ఎక్కువ వస్తాయి. అందుకని చెప్తున్నా కదా, ఏ 10% ఎత్తుకుంటా కూడా 25 లక్షలు తక్కువ. 25 లక్షలు చెప్పండి, 25 లక్షలు ఒక సాధారణ కుటుంబం సెటిల్ అయిపోతుంది, జీవితాంతం సెటిల్ అయిపోతుంది. మన దృష్టిలో, మీ దృష్టిలో అదేమో తక్కువ ఉండొచ్చేమో, కానీ మా దృష్టిలో 25 లక్షలు అనేది చాలా పెద్ద అంకెగా మాకు కనపడుతుంది. బస్సు 2.5 కోటి దాదాపు. ఇప్పుడు అందుకనే ఎవరి ఆలోచనతో వచ్చిందో మిత్రులారా, ఎవరి ఆలోచనతో వచ్చిందో వారు కానీ ఈ మున్సిపల్ ఖజానాకు కానీ నింపితే గౌరవంగా ఉంటుంది. అభివృద్ధి నన్ను చూడండి, నన్ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు కదా. నేను డౌన్లోడ్ చేసుకునే ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఖర్చు పెట్టిన వాటి మీద నువ్వు ప్రజలకు కానీ రీఇంబర్స్ చేస్తే సంతోషిస్తారు. నీ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగించేసావు. కాబట్టి నువ్వు నీ డబ్బుతో ఖజానాన్ని భర్తీ చేయి, ఖజానాన్ని భర్తీ చేయి, అప్పుడు ప్రజలు సంతోషిస్తారు. ఖచ్చితంగా దాని మీద మేము అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇరుకు రోడ్లు మిత్రులారా, తిరుపతిలో మర్చిపోవద్దు దయచేసి. ఇరుకు రోడ్లు నేను అందుకని చెప్పింది, మౌలిక సదుపాయాలు పెంచిన తర్వాత బస్సులు తిరిగే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే వీమహల్ రోడ్ గతంలో మనం తిరిగే వాళ్ళమా మున్సిపల్ ఆఫీస్ మీద, ఇప్పుడు తిరిగే అవకాశం లేదు. మొత్తం డబుల్ రోడ్ అయిపోయింది, వాహనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేసేంత వరకు ఇలాంటి ఇబ్బంది. కాబట్టి ఒకసారి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన తర్వాత బస్సుల గురించి ఆలోచిస్తాం. ఆలోచిద్దాం పెద్ద ఒకసారి అధికారులతో మాట్లాడి. ఇప్పుడు ఆ తిరగాలనే అవకాశం లేదు అంటున్నా. మీరు ఒకసారి ఎక్కి రండి, పోదాం, ఒక బస్సు ఎత్తుకొని పోదాం మన ఇద్దరం. టర్నింగ్ కూడా తిప్పలేము మనం. టర్నింగ్ తిప్పలేనప్పుడు ఎందుకు పెట్టాలా? కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత పెడదాం. మీరు చెప్పింది మంచి ఆలోచన, మీరు అడిగింది. మేము అందుకనే కదా ఆ రోజు చెప్పాము. మేము అందుకని ఆ రోజు అధికార పార్టీ నిలదీశాము. డబుల్ డెక్కర్ కాదు, మౌలిక సదుపాయాలు పెంచి అందుకని మౌలిక సదుపాయం అంటే రోడ్డు ఎక్స్టెండ్. మీరు అంటున్నారు మేము అన్ని మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది.
అధికార పార్టీ ఆగడాల్ని చాలా సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది. రాబో రోజుల్లో మీరు చెప్పినటువంటి దీన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ టౌన్ బస్సులు తిప్పేదానికి మేము గట్టి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఇవ్వకపోతే కాదు, చూపించకపోతే. నమస్కారాలు మిత్రులారా. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం అయిపోయింది. అవినీతి ఎక్కడుందో అక్కడ వైసీపీ నాయకులు పూర్తి మునిగి తేలిపోయారు. మామూలుగా చేయి పెడతారంటారు, అవినీతిలో చేయి పెట్టారు, అవినీతిలో వాటా ఉందని. వాటా లేదు, మొత్తం మునిగిపోయి తేలిపోయారు. మేమైతే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా తిరుపతి ప్రాంతం వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మేము విచారణ మాకున్నటువంటి ఆధారాలతో మేము స్వీకరిస్తూ ఉంటే అసలు భయపడిపోతున్నాం. మేము కొండతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్లో కోడి బొచ్చును కూడా వదలలేదు వీళ్ళు. మిత్రులారా ఆశ్చర్యపోతారు, కోడి బొచ్చును కూడా వదలలేదంటే సిగ్గుండాలి వైసీపీకి నాయకులకి. దేవుణ్ణి వదలరు, ప్రజలకు అందాల్సినటువంటి నిధుల్ని మెక్కేశారు. ఈరోజు 2:30కి ఏదో జరగబోతోందని విన్నా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు. ఖచ్చితంగా దాంట్లో కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించాలి. కారు తుక్కు కూడా వదలలేదంట, టైర్లు కూడా. వాహనాలు ఉంటాయి కదా, నిన్ననే వచ్చా విజయవాడ నుంచి వచ్చి నాకు ఉన్నటువంటి సోర్సెస్లో విచారణ చేపిస్తే కారు తుక్కును కూడా వదలలేదు వీళ్ళు. కోడు బొచ్చుని కారు తుక్కును కూడా వదలకుండా ఇంత అవినీతిమయమైనటువంటి కార్పొరేషన్ని మీరు భారతదేశంలో ఎక్కడ చూడలేరు. వాటాలు, కోటాలు, గొడవలు. పాపం మేయర్ ఏమో ఉన్నారు, ఆవిడనేమో పని చేయనీయలేదు. పేరుకే మేయర్. పాపం మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా శక్తి అని చెప్పి ఊదరగొడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో మహిళా మేయర్కి జరిగినటువంటి అన్యాయాల మీద ఏ రోజన్నా మాట్లాడేవయ్యా నువ్వు? డిప్యూటీ మేయర్ ఉండి మొత్తం తానే నడిపించినటువంటి వ్యక్తి మీ వ్యక్తి కాబట్టి, లేకపోతే మీకేదో లింకులు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉన్నారని చెప్పి తిరుపతి ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి వాటా తాడేపల్లి ప్యాలెస్ కూడా అందిందని చెప్పి చెప్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ నుంచి వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి కూడా అందిందని చెప్తున్నారు. ఎందుకంటే 1000 కోట్లతో స్మార్ట్ సిటీ నిధులు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్మార్ట్ సిటీ నిధుల్ని తిమింగలాల మారిగా మా వాళ్ళు చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నారు, తిమింగలాల మారిగా మింగేశారు. ఆ వినాయక సాగర్ ఒక్కసారి చూడండి. వినాయక సాగర్లో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు తినేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు, సరే దేన్ని వదలలేదు. రోడ్లు కానీ, స్మార్ట్ సిటీ నిధులు కానీ, అలాగే వినాయక సాగర్లో అభివృద్ధి పనుల్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, ముఖ్యంగా శానిటేషన్. మిత్రులారా, ఈ మధ్య 6 నెలల కాలంలో శానిటేషన్లో 24 మందిని మేస్త్రీలుగా ప్రమోట్ చేశారు. దాదాపు 24 మందిని మేస్త్రీలుగా. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారంట. అటెండర్కి అటెండర్, మామూలుగా ఎవరిని అధికారి ఉంటే అటెండర్ ఉంటాడు. అటెండర్కి అటెండర్ ఏమన్నా చూడాలంటే మనకు కార్పొరేషన్ కార్యాలయంలో చూడొచ్చు. ఇప్పుడు మేము మాటలతో చెప్పట్లా, పూర్తి ఆధారాలతో చెప్తున్నాం. అటెండర్కి అటెండర్ పని లేకున్నా డబ్బు ఇచ్చినాడు కదా అని చెప్పి పెట్టుకునేశారు. ఎవరు అనుమతితో పెట్టుకున్నారు? ఈ డబ్బులంతా ఎక్కడికి పోయినాయి? కోట్ల రూపాయలు ఉద్యోగ నియామకాల్లో చేతులు మారాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్లో ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఎవరెవరిని అవుట్సోర్సింగ్ ద్వారా పెట్టుకున్నారో వారిని కానీ విచారిస్తే ఎంతెంత డబ్బులు ఇచ్చారో చెప్తారు. గ్రౌండ్ లెవెల్లో శానిటేషన్ స్టాఫ్ లేరు, మేస్త్రీలు ఇన్స్పెక్టర్లు పెరిగిపోయారు. ఇన్స్పెక్టర్కి ఇంకొద్దిగా ఎక్కువ ఇవ్వాలంట. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. పూర్తి నివేదిక కూడా మా దగ్గర రాబోతోంది. నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి భారతీయ జనతా పార్టీ మేము కంప్లైంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి డిప్యూటీ మేయర్
ముఖ్యంగా కర్త కర్మ క్రియ మొత్తం ఈ కథంతా నడిపించింది మొన్న ఎమ్మెల్యేగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అని చెప్పి మాకు వచ్చినటువంటి ఫిర్యాదులు. కాబట్టి ముఖ్యంగా ఎక్కడెక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తండ్రి ఏమో కొండ మీద, కొడుకేమో తిరుపతిలో. కొండ మీద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా వారక్కడ రోడ్లు పాతు ఈ సివిల్ వర్క్స్లో కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక కంప్లైంట్లు ఫిర్యాదులు. కింద కొడుకు ఇంజనీరింగ్ వర్క్స్లో, స్మార్ట్ సిటీ వర్క్స్లో అన్నిట్లో ఈయన చెప్పిందే జరగాలని చెప్పి జరిగాయని చెప్పి ఫిర్యాదులు మాకు. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. టీడీఆర్ బాండ్లు అది వైసీపీ బాండ్లు అయిపోయినాయి మిత్రులారా. టీడీఆర్ బాండ్లు వైసీపీ బాండ్లుగా మారిపోయాయి. పూర్తిగా దాంట్లో వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. దాని మీద కూడా విచారణ జరిపించాలి. నిష్పక్షపాతంగా ఈరోజు మేమేదో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన మేము ఆరోపణలు చేయట్లేదు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, దోషుల్ని శిక్షించాలి. మేమేదో ప్రతిపక్ష పార్టీని ఇరికించాలని చెప్పో ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు ధోరణితో మేము మాట్లాడట్లేదు. కేవలం ఎవరు తప్పు చేశారో, ఎవరు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు జరగబో సమావేశంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చొరవ చూపాలని, లేకపోతే దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ అక్రమార్కుల ఆట కట్టించేంత వరకు మేము ఉద్యమిస్తాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము ఉద్యమించేదానికి లేదు. దాని మీద నిగ్గు తేల్చేంత వరకు మేము గట్టిగా అధికారులపై ఒత్తిడి తెస్తామని చెప్పి, గతంలో అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఈరోజు అధికార పక్షంలో ఉన్నాం. కానీ అధికార పక్షంలో వచ్చినప్పటికీ ఇంకా పాత అధికారులనే ఇంకా అక్కడ ఉన్నారు. కాబట్టి తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వీరందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వారు అధికారం చేపట్టి కూడా కేవలం 30 రోజులు అయింది కాబట్టి వారు కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు. ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెట్టామన్నారు కాబట్టి ఆ తిరుమల నుంచి తిరుపతిని కూడా చూడాలని చెప్పి, తిరుమల పాదాల చెందుతున్నటువంటి తిరుపతిని కూడా ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇక్కడ అవినీతి అక్రమాల్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు ముఖ్యమైన మిత్రులారా, పాత్రదారులు ఒకరు ఉంటారు, సూత్రధారులు ఒకరు ఉంటారు, వాటాదారులు ఒకరు ఉంటారు. వీళ్ళందరినీ శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆ విధంగా మేము విజిలెన్స్కి మేము భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మిత్రులారా, ఈరోజు డి విజయ్ కుమార్ అని ఆయన అక్కడ ఈ వాహనాలకందరికీ అధిపతిగా ఉండి దాంట్లో డీజిల్ కావచ్చు, వాహనాలు కావచ్చు భారీగా దోపిడీ జరిగింది. గతంలో కూడా తుక్కును కూడా అమ్ముకున్నారు. డీజిల్ మీరు అంటున్న డీజిల్ ఎలాంటి చర్యలు లేవు. సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మేము వదిలే ప్రసక్తి లేదు. క్రిమినల్ కేసులు పెట్టాలి. తమాషా ప్రజల ప్రాణాలతో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏ విధంగా వాహనం పోతుందండి? నాకు తెలిసి దాదాపు ఒక 90-80 ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. పొరపాటు దానికి ఫిట్నెస్ లేకపోతే బ్రేక్ పడకపోతే ఎవరు బాధ్యులు? నేను అందుకనే మిత్రులారా, కోటు బొచ్చు నుంచి తుక్కు వరకు అమ్ముకున్నారని. అదే తుక్కు అంటే ఏది? స్క్రాప్ బండుల్లో దేన్ని వదలలేదు వాళ్ళు. టైర్ల దగ్గర నుంచి డీజిల్ దగ్గర నుంచి అన్నింటిలో అధికార దుర్వినియోగం. ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా సీరియస్గా ఉంటుంది ఎంక్వైరీ. మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎవరైనా సరే, డిఈ విజయో అజయో ఎవరున్నా సరే, అంటే మా అజయ్ కాదు, ఎవరైనా సరే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది. మేమైతే వదిలే ప్రసక్తి లేదు. అసలు కార్పొరేషన్ మారిపోతుంది అంటున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో కార్పొరేషన్ మారిపోతుందని ఉంటున్నారు. ఈరోజు చూడాలి మధ్యాహ్నం ఏ విధంగా స్పందన ఉంటుందో. అదేం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూనా. మేము ఎల్లుండి నుంచి పూర్తి ప్రత్యక్షంగా మేము పరిశీలనకి వెళ్ళబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరిశీలనకి వెళ్ళబోతున్నాం ఎల్లుండి ఉదయం నుంచి. ఆఫ్ ద రికార్డు ఫిట్నెస్ మీరు కానీ చూడండి, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేవు.
అందుకే జైలు క్రిమినల్ మరి అడిగినారు. అందుకనే ఎల్లుండి పరిశీలించి క్రిమినల్ కేసులు అందుకనే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. క్రిమినల్ కేసు నేను అందుకే పేరు కోట్ చేయలే, ఎల్లుండి అన్ని పెడతాం, మేము ముందు పెడతాం. థ్యాంక్ యూ నా. జరిగినటువంటి అవినీతి పైన విజిలెన్స్ విచారణ ఐజీ స్థాయి అధికారితో విజిలెన్స్ విచారణ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా పని లేకున్నా వందల మందిని లంచాలు తీసుకొని ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. ఒక అధికారికి 4 అటెండర్లు 5 అటెండర్లు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే చూస్తున్నాం. హెల్త్ సెక్షన్లో ఉద్యోగులు లేకపోయినా వారి పేరుతో జీతాలు తీసుకుంటూ లక్షల వ్యాపారం చేస్తూ లక్షల అవినీతి పాల్పడుతున్నారు ప్రతి నెల. ఇంజనీరింగ్ సెక్షన్లో పూర్తి స్థాయి అక్రమాలు, అక్రమ కట్టడాలు, అధికారులు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో గత 5 సంవత్సరాల్లో తిరుపతి మున్సిపాలిటీని భ్రష్టు పట్టించడం జరిగింది. రోడ్ల పరిస్థితి చూసాం. టెండర్లు నోటిఫికేషన్ వేయకముందే వర్క్ అలాట్ చేసి తర్వాత టెండర్లు వేసి తనకు కావాల్సిన వ్యక్తి ఎవరు వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్కి ఇప్పించుకోవడం, తద్వారా కమిషన్ల ద్వారా వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. వీటినన్నిటినీ నిగ్గు తేల్చాలంటే విజిలెన్స్ విచారణ ఐజీ స్థాయి అధికారి ద్వారా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరగబోయేటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీటిపైన విచారణ వేసి మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత కార్పొరేటర్లను, అధికారులను వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.